బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భవానీపూర్లో మమతా బెనర్జీకి ఓటమి తప్పలేదు. ఇటు దాదాపు 15,116 ఓట్ల తేడాతో సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీ అయితే ఓటమి పాలు చెందారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఇటు సీఎం మమతా బెనర్జీ అయితే ఓటమి పాలైంది. బెంగాల్లో టీఎంసీకి మరో షాక్ తగిలిందని చెప్పుకోవాలి. తన శిష్యుడి చేతిలో మమతా బెనర్జీ ఓటమి పాలైంది. పార్టీ ఓటమితో పాటు తాను కూడా ఓటమి పాలైనట్లుగా కూడా మమతా భావిస్తున్నారు. మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు. బెంగాల్లోని టీఎంసీకి మరో భారీ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఇటు ఇప్పటికే వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో అయితే సంచలనం నమోదైంది. భవానీపూర్ నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీ అయితే ఓడిపోయారు. దాదాపు 15,116 ఓట్ల ఆధిక్యంతో ఇటు మమతా బెనర్జీ అయితే ఓడిపోయారు. ఇటు ఓటమి పాలైందని చెప్పుకోవాలి. మమతా బెనర్జీ ఇటు 15,116 ఓట్ల తేడాతో సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీ ఓటమి పాలు చెందారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ ఓటమి పాలైంది. అయితే గతంలోని ఇప్పుడు బీజేపీ నేత ఎవరైతే సువేందు ఉన్నారో వారి చేతిలోనే ఇటు మమతా బెనర్జీ అయితే ఓటమి పాలు చెందారు. గతంలో నందిగ్రామ్లో ఈయన మమతను ఓడించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తన శిష్యుడైన తనపై ఇప్పుడు మమతా బెనర్జీ ఓటమికి కారణమైందని చెప్పుకోవాలి. తన శిష్యుడు భవానీపూర్లో మమతా బెనర్జీ అయితే మొత్తానికి ఓటమి పాలు చెందింది. ఇటు ఈసారి కూడా ఇక్కడ సువేందు అధికారి మమతాను ఓడించడం కూడా ఒక విశేషమని చెప్పుకోవాలి. మొత్తానికి పశ్చిమ బెంగాల్ ఎన్నికలకి సంబంధించి కూడా మనం బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఓటమికి సంబంధించి సీఎం మమతా బెనర్జీ అయితే అక్కడ ఓటమి పాలయ్యారు. బెంగాల్లో టీఎంసీకి మరో భారీ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో సంచలనం నమోదైంది. భవానీపూర్ నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీ అయితే ఓటమి పాలు చెందారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఇటు సీఎం మమతా బెనర్జీ ఓటమి చెందారు. బెంగాల్లో టీఎంసీకి ఇది మరో భారీ షాక్ అని చెప్పుకోవాలి. తన శిష్యుడి చేతిలో ఇటు మమతా బెనర్జీ అయితే ఓటమి పాలయ్యారు. దాదాపు 15,114 ఓట్ల తేడాతో సువేందు అధికారి చేతిలో ఇప్పుడు మమతా బెనర్జీ అయితే ఓటమి పాలు చెందారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ ఓటమి చెందింది. బెంగాల్ టీఎంసీకి ఇది మరొక భారీ షాక్ అని చెప్పుకోవాలి. తన శిష్యుడి చేతిలో మమతా బెనర్జీ ఓటమి పాలైంది. పార్టీ ఓటమితో పాటు తాను కూడా ఓటమి పాలైందని చెప్పుకోవాలి.